డిసైడ్ చేయదు. ఇది హిందుత్వ క్యారెక్టర్ ను కూడా డిసైడ్ చేయదు. హిందుత్వ క్యారెక్టర్ ఏదైతే అన్నామో, అంటే కొద్దిగా ఆవేశంతో ప్రసాద్ మాట్లాడినా కూడా ఆక్రోషంతో మాట్లాడిన మాట ఒక రకమైన పెయిన్ అన్నట్టు. ఆ పెయిన్ అందరికీ ఉంది. గమ్మత్ ఏంటంటే ప్రసాద్ ఒక్కంది కాదు, మొత్తం హిందూ సమాజం. టోటల్ గా ఈ దేశంలో మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే హిందూ అనే పదాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయినాం. మనం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. కనుక హిందూ అనేది మతం కాదు, హిందూ అనేది ఒక జీవన విధానం, ఇది ఒక ధర్మం. కనుక ఇది పెద్ద చర్చనీయాంశం. ఇండియానే అర్థం చేసుకోవడంలో మనం ఫెయిల్ అయిపోయాం. వాట్ ఈజ్ ఇండియా అనేది లెఫ్ట్ వాడు చెప్పే ఇండియాను చూస్తే మనం పిచ్చి లేచిపోతాం. ఇండియా ఈజ్ ఏ అగ్లామరేషన్ ఆఫ్ నేషన్స్ అంటాం. అంటే భారత్ ను వాడు ఏం చెప్తాడు, లెఫ్టిస్ట్ తుకడే గ్యాంగ్ అంటే ఈ దేశం అనేది అనేక జాతుల కలయికతో ఏర్పడ్డది అన్నాడు. నెహ్రూ కూడా అన్నాడు, ఇట్ ఈస్ ఎ నేషన్ ఇన్ మేకింగ్ అని. ఇప్పుడిప్పుడే ఒక జాతిగా ఎదుగుతుంది, ఒక జాతి కాదంటాడు. మనమేమంటాం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇది ఒకే జాతి. అనేక భాషలున్నా, అనేక వేషాలున్నా, అనేక కలర్స్ లో ఉన్నా, మనమంతా కూడా మన సైజు వేరే, కానీ మనం అందరం కూడా ఒకే జాతి. ప్రసాద్ అన్న మాట అది కరెక్ట్. ఇది హిందూ జాతే కరెక్ట్. హిందూ జాతి, దీని పేరే హిందూ జాతి. ఇది మతం కాదు. ఈ హిందూ జాతికి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ఉదాహరణకు మన రాజ్యాంగంలో సెక్యులరిజం అని రాయలేదు కనుక ఎందుకు అంటే బహుశా అంబేద్కర్ కానీ ఇతర వాళ్ళ మెంబర్స్ కానీ రాసిన వాళ్ళందరూ కూడా ఒక ఒపీనియన్ ఉంది, ఏంటంటే సెక్యులరిజం అనేది ఈ బ్లడ్ లో ఉంది, భారతీయులందరిలో ఉంది. ఎందుకంటే మన సెక్యులరిజం వేరే, పాశ్చాత్యుల సెక్యులర్. మన సెక్యులరిజం ఏమో సర్వధర్మ సమభావం, అందరినీ మనం, ఎందుకంటే సనాతనం అంటేనే అది అన్నం. ఇందులో సిక్కిజం ఉంటది, ఇందులో బౌద్ధిజం ఉంటది, ఇందులో ఇది ఉంటుంది, వైష్ణవం ఉంటది, శైవం ఉంటది, ఇది ఉంటే ఇవన్నీ ఇంకో 100 రాని. ఎవరికి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. అంత లిబరల్ పాపులేషన్ మనది, లిబరల్ నేషన్ మనది, లిబరల్ మైండ్ అంటాం. ఇంట్లోనే 5 మంది ఉంటే 5 మంది దేవతలు 5 మందిని ఆరాధించుకోవచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇంత గొప్ప బ్రాడ్ థింకింగ్, ఇంత ఫ్రీడమ్ ఉన్న జాతి ప్రపంచంలో ఇంకోటి లేదు. కనుక ఇది ఏమైతుంది, అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మొన్న ఇదేంటి అడ్వైజరీ బోర్డ్, ఎకనామిక్ అడ్వైజరీ బోర్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది. వీళ్ళు ఒక లెక్క వేసి పాపులేషన్ జనాభాని 1950 నుంచి 2015 వరకు భారతదేశంలో డెమోగ్రఫీ ఎలా మారింది అనేది ఒక లెక్క ఇచ్చారు. మొన్న ఈ మధ్య బయటకు వచ్చింది. కనుక ముస్లింల జనాభా 1950లో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంతకు చేరింది అనే సంఖ్య ఇచ్చినప్పుడు వాటా అంటాం, వాటా షేర్ అంటాం. మొత్తం 100 మంది ఉన్నారనుకో, దాంట్లో ముస్లింల షేర్ ఎంత? 1950లో వాళ్ళు ఎంత ఉన్నారు? 9.5, 9.8 ఉన్నారు. అదే 2015కి వచ్చేసరికి 14 ఉన్నారు. అంటే దీని పెరుగుదల ఎంత పెరిగింది అంటే 43% పెరిగింది వాటా. ముస్లింల వాటా భారతదేశంలో 43% పెరిగింది. హిందువుల వాటా 1950లో 84% ఉంటే 2015లో 78%కి తగ్గింది. అంటే 7.8%, అంటే 8% తగ్గింది జనాభా. ఎంత ప్రమాదం జరుగుతుంది ఈ దేశంలో, ఏం జరుగుతుంది ఎవరికి సోయలేదు. కనుక ఇది అసలైన ప్రమాదం. ఎన్నికలు కాదు నా దృష్టిలో, ఎన్నికల ప్రమాదం కాదు. బాంబు, టైం బాంబు ఇది పేలుతుంది. ఇంకో 50 ఏళ్ల తర్వాత బాంబు పేలుతుంది, ఇది తెలుసు. నేను ఈ టైం బాంబు అని ఎందుకు అంటున్నా అంటే, ప్రపంచంలో ఇప్పుడు ఈ బాధలు పడుతున్న వాళ్ళు మనమే ఉన్నాం. ఉదాహరణకు ఎక్కడెక్కడైతే, అందుకే డెమోక్రసీ అని 2 పదాలు ఉన్నాయి. బలరాం గారు, మనం అర్థం చేసుకోవచ్చు. మనము డెమోక్రసీని నమ్ముకున్నాం. ఈ దేశంలో డెమోక్రసీ గట్టిగా నిలబడాలి అంటే డెమోగ్రఫీ మారకూడదు. ఇది అసలైన నినాదం. డెమోగ్రఫీ అంటే జనాభా నిష్పత్తి, హిందూ ముస్లింల లేకపోతే క్రైస్తవుల ఈ నిష్పత్తి 1947లో ఏ నిష్పత్తిలో ఉన్నామో అదే నిష్పత్తిలో ఉండి తీరాలి. ఇది అందరి హక్కు. నేను పెంచేసుకుంటా అంటే దేశం యొక్క హితం అది కాదు. రేషియో అప్పుడు ఏది ఉందో ఇదే రేషియోలో ఉండాలి. కానీ పెరిగిపోతుంటాడు, దేశ హితం కొడుకు ఇంకోడు
ఆపరేషన్ చేసుకుంటారు, పిల్లలు తక్కువ కంటారు కనుక 8% పడిపోతారు, అవతల వాడు 43% పెరిగిపోతాడు. మళ్ళీ దీని నుంచి ప్రైమ్ మినిస్టర్సే బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకే ఈ వాటా ముందు చెందాలి ముస్లింలకు అని ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. పేదరికంలో ఉన్నారు అని ఒక కమిటీ వచ్చి సచార్ కమిటీ లాంటిది ఒక రిపోర్ట్ ఇస్తుంది, ముస్లింలు పేదరికంలో ఉన్నారు. మరి జనాభా నియంత్రణ ఎక్కడ ఉంది? నా పాయింట్ ఏంటంటే లండన్ లో ఈరోజు అతిపెద్ద సమస్య, మీరు లండన్ లో ఏంటి వాళ్ళు ఇన్ని రోజులు పడుకొని ఉన్నారు, చూస్తే ముస్లింల జనాభా వాళ్ళ దగ్గర కూడా విపరీతంగా పెరిగిపోయింది. డెమోగ్రఫీ ప్రమాదంలో వచ్చింది. అక్కడ ఈ డెమోగ్రఫీ ప్రమాదంలో వచ్చినాక చూస్తుంటే ఏంటంటే వరుసగా ఒకే ఒక్కడు సాదిక్ ఖాన్ అనేవాడు లేబర్ పార్టీ వాడు 3వసారి మేయర్ అయ్యాడు లండన్. హలో, 3వసారి లేబర్ అయ్యాడు. ఇప్పుడున్న మన ఇండియన్ ఉన్నాడు కదా, ఎవరు ఋషి సునాక్, ఆయనేమో కన్జర్వేటివ్ పార్టీ, ఈ గెలిచిన వాడు లేబర్ పార్టీ. మేయర్ లో 40 మంది ముస్లింలే కార్పొరేటర్ గా గెలుస్తారు ఆడ. ఈ 3వసారి ఇది జరుగుతా ఉంది. ఏందని చూసుకున్నారు, అప్పుడు చూసుకుంటే జనాభా పక్కా వాళ్ళ జనాభా పెరిగిపోయి ఇప్పుడు చివరికి ఏంటంటే షరియా లా కావాలి అనేది ఇప్పుడు యూకేలో వస్తున్నటువంటి పెద్ద సమస్య. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే 40 మంది కూడా ఎవరు వీళ్ళు కార్పొరేటర్లు గెలిచిన వాళ్ళు కౌన్సిలర్లు అంటే వీళ్ళంతా కూడా హమాస్ ఇస్లామిజాన్ని నమ్మిన వాళ్ళు, హమాస్ కు సపోర్ట్ చేస్తారు ఇజ్రాయెల్ లో జరుగుతున్న గొడవలో. అయినా యూకేకు హమాస్ కి ఏం సంబంధం అని అంటే వినరు వాళ్ళు, అంతే హమాస్ కు సపోర్ట్ చేయాలి, యూకే కూడా అక్కడ హమాస్ లను కాపాడాలి, ఇజ్రాయెల్ ను వ్యతిరేకించాలి అని ఈ డిమాండ్. ఇప్పుడు జర్మనీలో, యూకేలో, మొత్తం యూరోప్ కంట్రీస్ లో అన్నిట్లో కూడా ఇదే సమస్య వచ్చేసింది. యూరోప్ లో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాభా నిష్పత్తిలో మార్పు వచ్చింది, డెమోగ్రఫీ మారినందుకు డెమోక్రసీ నాశనం అయిపోతుంది అక్కడ. ఈ ప్రమాదంలో మనమున్నాం భారతదేశంలో. ఇది ఇప్పుడు చర్చ చేయాల్సింది. ప్రసాద్ లాంటివాడు ముందుకు వచ్చి ఈ విషయాల మీద గట్టిగా మాట్లాడి నీ ఫాలోవర్స్ అందరినీ గైడ్ చేయాల్సిందే. అరే దేశం కొంప మునుగుతుందిరా బాబు, మనం ఆలోచించాలి ఈ విషయము అని మనము వెంటనే ఎడ్యుకేట్ చేసేటువంటి పెద్ద పని ఉంది. కానీ మురళి సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు, సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేదు, మిత్రపక్షాలతో సపోర్ట్ తీసుకున్న తర్వాతే గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి. మరి అటువంటిప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? దానికి మీరు సమాధానం చెప్పడానికి ముందు ఒక కాలర్ ఉన్నారు, ఆ కాల్ తీసుకుందాము. శ్రీనివాస గోపాలరావు గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, కోనసీమ జిల్లా రామచంద్రపురం నుంచి. శ్రీనివాస్ గారు, ఎస్, శ్రీను మల్కాజ్గిరి నుంచి. శ్రీను గారు, మా ఈటల రాజేందర్ అన్నని